ప్రధాన ఆహార పంటలైన వరి మరియు గోధుమ తర్వాత ముఖ్యంగా పండించే పంట మొక్కజొన్న. అలాగే మన రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వరి మరియు పత్తి తర్వాత ఈ మొక్కజొన్నను అత్యధికంగా ఉపయోగిస్తారు. మొక్కజొన్న ఏంటంటే మనకి మామూలుగా మొక్కజొన్న ఆహార పరిశ్రమలే కాకుండా ఎక్కువగా కోళ్ళ పరిశ్రమలో విరివిగా ఉపయోగిస్తారంట. ఎందుకంటే పౌల్ట్రీలో ఇది చిక్స్కి ఇదేంటంటే ఆహార రూపంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా మనకి కొన్ని ప్రత్యేక రకాలైన మొక్కజొన్నలు ఉన్నాయి. అంటే పాప్కార్న్ కానీ, బేబీ కార్న్ కానీ, స్వీట్ కార్న్ కానీ ఇవన్నీ మార్కెట్లో కన్జ్యూమర్స్కి విరివిగా అంటే ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా స్వీట్ కార్న్ వస్తే మనం ఎక్కడికి వెళ్ళినా అంటే ఎక్కడైనా టూరిస్ట్ ప్లేసెస్లో కానీ, సినిమా హాల్స్లో కానీ, మామూలుగా మాల్స్లో కానీ ఈ చిన్నపిల్లలు కానీ ఒక మధ్య వయసు వరకు ఈ స్వీట్ కార్న్ ఎక్కువగా తింటారు. అలాగే పాప్కార్న్కి వస్తే మనకి ఎక్కడికి మాల్స్లో వెళ్ళినా కూడా పాప్కార్న్ని కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు. సో ప్రత్యేక రకాల మొక్కజొన్నలైన ఈ స్వీట్ కార్న్, పాప్కార్న్ మరియు బేబీ కార్న్కి వస్తే బేబీ కార్న్ మంచూరియా కానీ, బేబీ కార్న్ని వెజిటబుల్ రూపంలో కూడా మనం వివిధ రెస్టారెంట్లలో ఉపయోగించడం చూస్తూ ఉంటాం అన్నమాట. ముఖ్యంగా మనకి మామూలు మొక్కజొన్నని పౌల్ట్రీ పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగిస్తాం. ఈ ప్రత్యేక రకాల మొక్కజొన్నలైన స్వీట్ కార్న్ కానీ, బేబీ కార్న్ కానీ, పాప్కార్న్ కానీ మన కన్జ్యూమర్ ప్రిఫరెన్స్లో తినడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా ఇథనాల్ ఉత్పత్తి అని బాగా వినిపిస్తూ ఉందన్నమాట. సో ఈ మొక్కజొన్న పంట అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇథనాల్ ఉత్పత్తికి కూడా వినియోగిస్తున్నారు. దీంతో డిమాండ్ బాగా ఎక్కువ అవడంతో రైతులు కూడా మొక్కజొన్న పంటను వేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.